వెల్కమ్ టు విఎం టీచర్స్. ఇదివరకు మనం సంగం యుగం గురించి డిస్కస్ చేసాం. ఆ సంగం యుగానికి సంబంధించిన ఆధారాల్లో హతిగుంప శాసనాన్ని పొరపాటున చెప్పడం జరిగింది. అది వెంటనే నేను అప్లోడ్ చేసేటప్పుడు చూసుకున్నాను. వెంటనే నేను కామెంట్ బాక్స్లో కూడా పెట్టడం జరిగింది. సో ఆ మిస్టేక్ ఒకసారి చూడండి. హతిగుంప శాసనాన్ని కారవేలుడు కళింగరాజు అంటే ఒడిస్సా ప్రాంతాన్ని పరిపాలించిన కారవేలుడు హతిగుంప శాసనాన్ని వేయడం జరిగింది. చూడండి ఒకసారి. సో ఉత్తర భారతదేశాన్ని మౌర్యులు పరిపాలిస్తారు అనేసి ఇదివరకు మీకు క్లాస్లో చెప్పుకున్నాం. మౌర్యుల తర్వాత ఆ మగధ ప్రాంతాన్ని శుంగులు కాణ్వ వంశం పరిపాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తర భారతదేశం మీద శకులు కావచ్చు, కుషాణులు కావచ్చు, ఇండో బ్యాక్ట్రియన్స్ కావచ్చు, ఇలాంటి విదేశీ వంశాలు రాజులు ఈ ప్రాంతం మీద దాడి చేస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశ ప్రాంతాన్ని మొత్తం ఏకం చేసి ఒక పటిష్టమైన రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు శాతవాహనులు. ఓకే, మరి ఈ యొక్క శాతవాహనులు ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర అంటే జాతి, శాతవాహను అంటే వంశం. ఓకే, ఒకసారి మనం ఈ ఆంధ్ర శాతవాహనులకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఈ శాతవాహనులు మొదటగా మౌర్యులకి సామంతులుగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన శుంగ వంశస్థులకు సామంతులుగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చిన కాణ్వ వంశానికి సామంతులుగా ఉన్నారు. ఈ కాణ్వ వంశం చివరి రాజు సుశర్మ. ఏనైనా సరే, బాగుందిలే. నేను సుశర్మను ఓడించి శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు శ్రీముఖుడు. ఓకే, చూడండి. ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో కాణ్వ వంశం చివరి రాజైన సుశర్మను ఓడించి ఈ రాజ్య స్థాపన చేసిన వారు శ్రీముఖుడు. సో ఒకసారి మనం శాతవాహనుల యొక్క ఆ రాజ్యానికి సంబంధించిన ఆధారాలను ఒకసారి మనం పరిశీలిస్తాం. ఆధారాలు సో సాహిత్య ఆధారాలు అంటే లిఖిత ఆధారాలు చారిత్రక ఆధారాలు. లిఖిత ఆధారాలను మనం పరిశీలించినట్లయితే ప్లీనీ రచనలు అంటే ఇతను గ్రీక్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ది నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ఈయన వీళ్ళ యొక్క ప్రస్తావన పొందపరచడం జరిగింది. మెగస్తనీస్ ఇండికా అంటే ఈయన మౌర్యుల కాలంలో ఉన్న వ్యక్తి కాబట్టి, గ్రీకు రాయవారు కాబట్టి, సో మౌర్యులకి సామంతులు ఉన్నారు కాబట్టి ఈ గ్రంథంలో వీరి యొక్క ప్రస్తావన ఉంది. నెక్స్ట్ ఐతిరేయ బ్రాహ్మణం. మొట్టమొదటగా ఆంధ్రుల గురించి ప్రస్తావన ఏ గ్రంథంలో ఉందంటే ఐతిరేయ బ్రాహ్మణం. మత్స్య, వాయు, విష్ణు పురాణాలు, వీటిల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన, శాతవాహనుల యొక్క ప్రస్తావన కలదు. సో మనం చూస్తాం చారిత్రక ఆధారాలు. ఇంకా గాథా సప్తశతి దీనిని హాలుడు గ్రంథించడం జరిగింది. ఇందులో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. నెక్స్ట్ బృహత్ కథ, దీనికి గుణాఢ్యుడు వేయడం జరిగింది. చూడండి, బృహత్ కథ దీన్ని ఎవరు వేశారు, గ్రంథించడం జరిగిందంటే గుణాఢ్యుడు. బృహత్ కథ గ్రంథ రచయిత గుణాఢ్యుడు. బృహత్ కథ మంజరి అని వస్తుంది ఇంకోటి.
బృహత్కథ మంజరి. ఈ బృహత్కథ మంజరి దీనిని క్షేమేంద్రుడు అమ్మ దగ్గర పోనైనా. వెరీ గుడ్, బాగుంది. సరే చూడండి, బృహత్కథ మంజరి క్షేమేంద్రుడు. ఈ క్షేమేంద్రుడు మీరు కన్ఫ్యూజన్ అవుతారు. బృహత్కథ అంటే గుణాఢ్యుడు, బృహత్కథ మంజరి అన్నప్పుడు క్షేమేంద్రుడు. ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి. అంటే ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని మామూలుగా చూస్తే శాతవాహనులు వీళ్ళ యొక్క సమయం మనం గమనించినట్లయితే 300 BCE నుండి 200 CE. అంటే మనం పీరియడ్ చూస్తే ఈ పూర్వకాలం 300 నుండి సాధారణ శకం 200 వరకు, అంటే దాదాపు 500 సంవత్సరాల యొక్క శాతవాహన పాలన మనం గమనించవచ్చు. ఇది చూడండి, పూర్వకాలం నుండి సాధారణ శకాన్ని 200 వరకు ఉన్నారు వీళ్ళు. కానీ క్షేమేంద్రుడు సాధారణ శకంలో 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ చక్రవర్తి అయిన అనంతుని ఆస్థానంలోని కవి ఈ క్షేమేంద్రుడు అనే వ్యక్తి. ఈయన రాసిన గ్రంథం బృహత్కథ మంజరి. ఇది కాశ్మీర్ చక్రవర్తులకు సంబంధించింది. ఇక్కడ బృహత్కథ అంటే ఆంధ్రులకు సంబంధించింది, శాతవాహనులకి సంబంధించింది. బృహత్కథ వేరు, బృహత్కథ మంజరి వేరు. ఓకే, క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ కథా సరిత్సాగరం. సాగర్ సోమదేవుడు సో ఈ గుణాఢ్యుడికి ఆ యొక్క రాజుకి సంబంధించిన ఘర్షణకు సంబంధించిన ఈ యొక్క కథా సరిత్సాగరంలో సోమదేవుడు రాయడం జరిగింది. సో ఇక చారిత్రక ఆధారాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తాం. చారిత్రక ఆధారాలు. ఈ చారిత్రక ఆధారాలు మనం పరిశీలిస్తే నానాఘాట్ శాసనం అంటే చారిత్రక ఆధారాలు ఇక్కడ పురావస్తు ఆధారాలుగా తీసుకోవాలి మనం. చారిత్రక ఆధారాల భాగాలే లిఖిత ఆధారాలు, కానీ మనం ఇక్కడ పురావస్తు ఆధారాలు, చారిత్రక అంటే ఇక్కడ పురావస్తు ఆధారాలు అని చూసుకోండి. ఓకేనా. నానాఘాట్ శాస్త్రాన్ని వేయించిన వారు దేవి నాగానిక. ఓకే. నెక్స్ట్ నాసిక్ శాసనం. దీన్ని ఎవరు వేశారు? దేవి నాగానిక. నీకు నెక్స్ట్ క్లాస్లో మనకు కంటిన్యూ అవుతుంది. నాసిక్ శాసనం దీన్ని వేసింది గౌతమి బాలస్త్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైనటువంటి గౌతమి బాలస్త్రీ గారు వేసిన శాసనం నాసిక్ శాసనం. నానాఘాట్. జునాగఢ్ శాసనం కూడా శకరాజు అయినటువంటి రుద్రజమనుడు ఈ శాసనాన్ని వేయడం. సో శాతవాహనుల యొక్క ప్రస్తావన ఈ జునాగఢ్ శాసనంలో కూడా ఉంది. నెక్స్ట్ కన్హేరి శాసనం. ఇంకా జోగల్తంబి శాసనం. ఇలాంటి వాటిల్లో కూడా ఈ యొక్క పురావస్తు ఆధారాలకు సంబంధించి మనకు వీళ్ళ గురించి ప్రస్తావన కలదు, సమాచారం లభిస్తూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ యొక్క శాతవాహనులకు సంబంధించిన రాజులు, దాన్ని పరిపాలించిన వంశం మనం పరిశీలించినట్లయితే వీళ్ళు మొత్తం శాతవాహన రాజులు మొత్తం 30 మంది చక్రవర్తులు ఈ యొక్క ప్రాంతాన్ని, సో మహారాష్ట్ర నుండి అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు ఉన్న ఈ మధ్య ప్రాంతాన్ని వీళ్ళే పరిపాలించడం జరిగింది. ఉత్తర భారతదేశంలో అంటే చూడండి, ఇక్కడ కాన్వ వంశం చివరి వంశం అని చెప్పాను మీకు. ఇక్కడ సంగం యుగం ఇక్కడ ఉంది. ఇక్కడేమో కళింగ రాజులు, ఒడిస్సా ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కళింగ రాజులు. ఎప్పుడైతే మౌర్యులు బలహీనపడడం ప్రారంభించారో, అంటే స్టార్ట్ అయిందో, వీళ్ళు వెంటనే స్వతంత్రత ప్రకటించుకున్నారు. సో ఇక్కడ కళింగ రాజులు ఉన్నారు, ఇక్కడ శాతవాహనులు పరిపాలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ
సంగం యుగం అంటే సమకాలికులు వీళ్ళంతా. ఓకే, ఆ విషయం మనం గమనించాలి. 30 మంది శాతవాహన చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1 నుండి 15 మందిని తొలి శాతవాహనులు అన్నాం. తొలి శాతవాహనులు వీళ్ళని మనం తొలి శాతవాహనులు. 16 నుండి 30 మందిని మలి శాతవాహనులు. మలి శాతవాహనులు చూడండి. సో శాతవాహన రాజ్య స్థాపకుడిని మనం ఏమన్నాం? ఎవరిని? శ్రీముఖుడు. శ్రీముఖుడు శ్రీముఖుడు సో వీళ్ళ రాజధాని ప్రతిష్టానపురం. ప్రస్తుతం దాన్ని పైథాన్ అంటాం. ప్రతిష్టానపురం. సో ఈ ప్రాంతంలో వస్తుంది ప్రతిష్టానపురం. మహారాష్ట్రలో ఈ యొక్క ప్రాంతాన్ని మనం ప్రతిష్టానపురం అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని పైథాన్ అని పిలుస్తా ఉన్నాం. సో వీళ్ళు రాజధాని ప్రతిష్టానపురంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. వీళ్ళ రాజభాష ప్రాకృతం. సో శ్రీముఖుడు రాజ్యస్థాపన చేసే సమయానికి చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. సో ఈ రాజ్యాల నుండి తన యొక్క రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి ఆ యొక్క చిన్న చిన్న రాజ్యాలని స్వాధీనం చేసుకుని వాళ్ళని సామంతులుగా చేసుకుని వాళ్ళతో వివాహ బంధాలను ఏర్పాటు చేసుకొని పటిష్టపరచుకోవడం ప్రారంభించడం జరిగింది. సో అంటే తన కుమారుడికి సామంతు రాజుల యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఆ సామంతులు ఎప్పటికీ విధేయత కలిగి ఉండేలా, యుద్ధ సమయంలో వాళ్ళే ముందుండి సైన్యాన్ని నడిపించేలా ఆయన ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా పటిష్టపరుచుకున్న శాతవాహన రాజు ఎవరు అంటే వివాహ వ్యవస్థ ద్వారా శ్రీముఖుడు. సో తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి ఒక సామంత రాజ్యానికి చెందిన త్రణయికరో అనే ఒక సామంతు కూతుర్ని దేవి నాగానిక ఈమెని తన కుమారునికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా తన రాజ్యాన్ని ఆయన వివాహ వ్యవస్థ పటిష్టపరచుకోవడం జరిగింది. ఓకే, సరే. ఈ యొక్క శ్రీముఖుడు చనిపోయిన తర్వాత చూడండి, మనకు 30 మంది శాతవాహనుల యొక్క చరిత్ర మనకు అందుబాటులో లేదు. ఇది ఈ సమయం కూడా రమారమిగా వీళ్ళు నిర్ధారించడం జరిగింది. ఖచ్చితమైన సమాచారం గురించి లేదు. 30 మందికి సంబంధించిన సమాచారం మన దగ్గర లేదు. సో కొంతమంది శాతవాహన చక్రవర్తులకు సంబంధించిన సమాచారం మాత్రం మన దగ్గర ఉంది. సో ఈయనకు తర్వాత తన సోదరుడైనటువంటి కృష్ణ రాజ్యానికి రావడం జరిగింది. ఎందుకంటే మొదటి శాతకర్ణి చిన్నవాడు కావడంతో కృష్ణ అనే వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది. సో ఆయన తర్వాత రాజ్యానికి వచ్చిన వ్యక్తి మొదట శాతకర్ణి. ఈయన సమయం మనం గమనించినట్లయితే 271 నుండి 248 BCE, బిఫోర్ కామన్ ఎరా, సాధారణ యుగానికి ముందు కాలం లేదా పూర్వకాలం. మనం ఈయన సమయం మనం గమనించినట్లయితే 230 నుండి 220 BCE, బిఫోర్ కామన్ ఎరా. చూడండి, ఇతను రాజ్యానికి రావడం జరిగింది. ప్రతిష్టానపురం రాజధాని అని చెప్పాను మీకు. ఈయన రాజ్యానికి వచ్చిన వెంటనే విదర్భ ప్రాంతం మీద దాడి చేసి ఈ చిన్న చిన్న రాజ్యాలని ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. విదర్భ. నెక్స్ట్ ఇక్కడ బీరర్ అంటే హైదరాబాద్కి సమీపంలో బీరర్ వస్తుంది. ఈ బీరర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెంటనే హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఆయన రాజ్యానికి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకుని రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. అందుకే ఈయన్ని దక్షిణాపధపతి. అందుకే ఈయన ఏమన్నారు? దక్షిణాపధపతి, అప్రతిహత చక్రవర్తి. ఈయన బిరుదులేమి? అప్రతిహత చక్రవర్తి, దక్షిణ పదపతి. ఈయన యొక్క బిరుదులు. ఈయన బిరుదులను మనం పరిశీలించినట్లయితే అప్రతిహత చక్రవర్తి, దక్షిణాధిపతి.
ఈయన గురించి తెలియజేసే శాసనం నానాఘాట్. నానాఘాట్ శాసనం ఎవరు వేశారు? ఇతని భార్య అయిన దేవి నాగానిక. దేవి నాగానిక ఇతను మరణించిన తర్వాత దేవి నాగానిక అనే ఆమె నానాఘాట్ శాసనాన్ని వేయడం జరిగింది. తన యొక్క భర్త యొక్క విజయాల్ని ఈ యొక్క నానాఘాట్ శాసనాన్ని పొందపరచడం జరిగింది. నానాఘాట్ శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే మొదటి శాతకర్ణి అప్రతిహత చక్రవర్తిగా దక్షిణ పతిపతిగా బిరుదు కలిగిన శాతవాహన రాజు అంటే మొదటి శాతకర్ణి. సో విదర్భ, బీరర్, హైదరాబాద్ ప్రాంతాలని స్వాధీనం చేసుకొని రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఈయన 3 సార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం జరిగింది. 3 అశ్వమేధ యాగాలు, 3 సార్లు అశ్వమేధ యాగం అంటే ఇది నేను ఇదివరకు క్లాసులో చెప్పున్నాను. అశ్వమేధ యాగం అంటే తన సార్వభౌమాధికారాన్ని చుట్టుపక్కల రాజ్యాలు అది అంగీకరించాలి అని రాజ్య విస్తరణకు చేసే యాగం ఇది. అంటే ఒక అశ్వాన్ని వదులుతారు ముందు, ఆ అశ్వం వెనక రాజు యొక్క సైన్యం పోతూ ఉంటుంది. ఎవరైనా కానీ ఏ రాజ్యమైనా కానీ అశ్వాన్ని ఆపినట్లయితే అంటే ఆ అశ్వం వెనక ఉన్న సైన్యంతో వాళ్ళు ఆ సైన్యాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ యొక్క సార్వభౌమాధికారాన్ని మేము ధిక్కరిస్తున్నాం అని భావించి వెనక ఉన్న సైన్యాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆడ యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే ఆయన 3 సార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం సుదీర్ఘంగా ఆయన విస్తరించుకోవడం జరిగింది. ఒక రాజసూయ యాగం, ఒకసారి రాజసూయ యాగం. రాజసూయ యాగం అంటే ఏమంటే రాజు ఆ యజ్ఞం చేసేటప్పుడు, ఆ యాగం చేసేటప్పుడు సమీపంలో ఉండే చిన్న చిన్న సామంత రాజులందరూ ఆయనకి భారీగా బహుమానాలు, కానుకలు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అదే రోజు ఆయన ప్రజలకి ఉచితంగా కానుకలు, బహుమానాలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనిని మనం రాజసూయ యాగం. ప్రజలకి ఆయన దాన ధర్మాలు చేస్తాడు, సామంత రాజులు ఆయనకి కానుకలు ఇవ్వాలి, ఆయన దాన ధర్మాలు చేస్తాడు. ఇది రాజసూయ యాగం. ఓకే, సో 3 సార్లు రాజసూయ యాగం, 3 సార్లు అశ్వమేధ యాగం, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు ఎవడు అంటే మొదట శాతకర్ణి. ఓకే ఓకే ఇతర తర్వాత ఆ యొక్క రాజుల సమాచారం మనకు లేదు. తర్వాత మనకు సమాచారం ఉన్న రాజు రెండవ శాతకర్ణి. బీసీ అంటే 184 నుండి 128 ఎక్కువ కాలం పాటు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే రెండవ శాతకర్ణి. దాదాపు ఈయన 56 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించడం జరుగుతుంది. చూడండి, ఈయన కాలంలో శకులతో ఘర్షణ ఏర్పడుతుంది. శాతవాహనులకి శకులు అంటే గుజరాత్ని పరిపాలిస్తూ ఉంటారు, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు శకులు. ఓకే, వీళ్ళతో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈయన అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ మీద దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈయన కాలంలో మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు, ఆ ప్రాంతం దండెత్తి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఈయన కాలంలోనే ఎవరితో ఘర్షణ ప్రారంభమవుతుందంటే శకులతో ఘర్షణ ప్రారంభం. శకులతో ఘర్షణ ప్రారంభం. చూడండి, రెండవ శాతకర్ణి సుదీర్ఘంగా శాతవాహన రాజ్యాన్ని దాదాపు 56 సంవత్సరాలు పరిపాలించిన శాతవాహన రాజు రెండవ శాతకర్ణి. ఈయన మధ్యప్రదేశ్ మీద దండెత్తి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన కాలంలోనే శకుల దండయాత్ర, శకులతో ఘర్షణ ఏ శాతవాహన రాజు కాలంలో ప్రారంభమైంది అంటే రెండవ శాతకర్ణి. ఆ తర్వాత చక్రవర్తులకు మనకు సమాచారం లేదు. మనకున్న సమాచారం ప్రకారంగా తర్వాత కుంతల శాతకర్ణి. చూడండి, ఈయన 6వ శతాబ్దం అంటే 54 55 BCE ఆ టైంలో ఈయన ఉండడం జరుగుతుంది. ఈ కుంతల శాతకర్ణి కాలంలో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే వాత్స్యాయనుడు.
వాత్స్యాయనుడు. ఈయన రాసిన గ్రంథాలు కామసూత్ర, న్యాయ భాష్యం. న్యాయ భాష్యం చూడండి. వాత్స్యాయనుడు ఈ గ్రంథంలో ఆనాటి గ్రామ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ, జీవన విధానం ఎలా ఉంది అనే విషయాలు ఈ గ్రంథంలో ఆయన రాయడం జరిగింది. ఇంకా ఆనాటి న్యాయానికి సంబంధించి కూడా ఆయన రాయడం జరిగింది. సో న్యాయ భాష్యం, కామసూత్రాన్ని గ్రంథాలు ఎవరు రాశారంటే వాత్స్యాయనుడు. ఈయన ఏ శాతవాహన రాజుకు ఆస్థానంలో ఉన్నాడంటే కొంతల శాతకర్ణి. ఇంకా మరొక కవి కూడా ఈయన యొక్క కాలంలో ఉన్నాడు. ఆయన గుణాఢ్యుడు. ఈయన రాసిన గ్రంథం బృహత్కథ. ఇది పైశాచిక భాష. అంటే ప్రాకృతంలో ఇదొకటి, ప్రాకృతంలో అదొక రకం. ఓకేనా? ఒకసారి కొంతల శాతకర్ణి జలకాలు ఆడుతూ ఉంటాడు, ఆ రాణులతో జలకాలు ఆడుతూ ఉంటాడు. జలకాలు ఆడేటప్పుడు ఆ యొక్క వాటర్ తీసి ఆ రాణి మీద చల్లుతాడు. ఆ రాణి మా ఉదకై తడయా అని అడుగుతుంది. వీడికి అర్థం కాదు. సో మా ఉదకై తడయా అని అనగానే వీడికి మోదకాలు అని అనిపించి వెంటనే ఎవడరా అక్కడ ఆ మోదకాలు బటర్ రేట్ అంటాడు. అంటే మోదకాలు అంటే మిఠాయిలు. సో మోదకాలు తీసుకుని వస్తారు, ఆ మిఠాయిలు తీసుకుని వస్తారు. ఆ రాణికి ఇంట్రా అంటాడు. ఆమెకి తీసుకెళ్ళి మిఠాయిలు ఇస్తారు. ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడే కదా నువ్వు మోదకాయ అన్నావు. ఆమె నవ్వుతుంది, పక్కు నవ్వుతుంది ఆ మిఠాయిలు చూసి. వీడికి అర్థం కాదు, అవమానంగా ఫీల్ అవుతాడు. వెంటనే లోపలికి వచ్చి ఆస్థానంలోకి వచ్చి, రేయ్ ఏంట్రా భాష, ఏంటా భాష? రాజుగారు అది సంస్కృతం, ఆమె సంస్కృతంలో మీతో మాట్లాడింది అని వాళ్ళు భటులు చెప్పడంతో, ఆస్థానంలో ఉండే వాళ్ళు చెప్పడంతో సిగ్గుపడతాడు. వెంటనే నాకు ఆ భాష తెలియాలి, వెంటనే నాకు సంస్కృతం నేర్పించాలి, తక్కువ కాలంలో నాకు సంస్కృతం నేర్పించాలి. ఇంకా గుణాఢ్యుని సంప్రదిస్తే అసాధ్యం, దాదాపు 6 సంవత్సరాల కాలం పడుతుంది మీకు సంస్కృతం నేర్పించాలంటే అని గుణాఢ్యుడు చెప్తాడు. లేదు 6 సంవత్సరాలు కాదు, ఖచ్చితంగా నాకు తక్కువ సమయంలో నాకు సంస్కృతం నేర్పించేవాడు కావాలంటే ఇక్కడ ఎవడు సంస్కృతం నేర్పించేవాడు లేడు, మీకు తక్కువ కాలంలో 6 సంవత్సరాలు గ్యారంటీగా పడుతుంది అనేసి. అంటే ఎవడు లేడురా ఈ రాజ్యంలో మనకు సంస్కృతం నేర్పించేవాడు అంటే ఒక్కడున్నాడు, నేనున్నాను అంటాడు. శర్వవర్మ రాజుగారు మీకు సంస్కృతం నేను నేర్పిస్తాను, కేవలం 6 నెలలు మాత్రమే అని ఆయన ముందుకు వస్తాడు. ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. ఈ యొక్క శర్వవర్మకి గుణాఢ్యుడికి ఘర్షణ ఏర్పడుతుంది. నువ్వు నేర్పించలేవు, మీకు అసాధ్యమని పని ఆయన అంటే నేను సాధ్యం చేసి చూపిస్తాను మీకు అనేసి ఆయన శబ్దం చేయడం జరుగుతుంది. సో గుణాఢ్యుడు హట్ అవుతాడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. శర్వవర్మ 6 నెలల్లో సరళమైన రూపంలో ఆ గ్రంథాన్ని రాయేసి ఆ రాజుకు నేర్పిస్తాడు. అప్పుడు ఆ పదానికి అర్థం అప్పుడు నేర్చుకుంటాడు ఆయన. మా ఉదకై తడయా అంటే నా మీద నీళ్లు చల్లద్దండి అని అర్థం. సో కొంతల శాతకర్ణి కాలం నాటి నుండి సంస్కృతం రాజ్యభాషగా ఆయన చేయడం జరుగుతుంది. సంస్కృతం రాజ్యభాష, సంస్కృతం. చక్రవర్తి కాలం నుంచి సంస్కృతం రాజ్యభాషగా మారిందంటే కొంతల శాతకర్ణి. ఆయన ఆస్థానం కవులు ఎవరు అంటే గుణాఢ్యుడు, శర్వవర్మ. ఈ గుణాఢ్యుడు బృహత్కథని దాదాపు 1,00,000 శ్లోకాలని రాసి రాజుగారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన దాన్ని తిరస్కరిస్తాడు. ఆయన తిరస్కరించడం బాధతో ఆ యొక్క కరపత్రాలను అన్నింటిని ఆయన ఒక్కొక్క దాన్ని కాల్చి పడేస్తాడు. దాదాపు సగం వరకు కాల్చేస్తాడు. ఆ మిగిలిన పత్రాల యొక్క సమాచారం రాజుగారికి
చేర్చి దాంట్లో ఉండే అంశాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన మిగతా దానిని ఆయన భద్రపరచడం జరుగుతుంది. ఓకే, అందుకే ఇది సగం కాలిపిన గ్రంథం మనకు అందుబాటులో ఉండేది, పూర్తిగా మనకు ఇది అందుబాటులో లేదు. ఓకేనా, రైట్. ఇది కుంతల శాతకర్ణికి సంబంధించి సమాచారం. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే వాత్స్యాయనుడు. ఆయన ఆస్థానంలో కవులు ఎవరు అంటే శర్వవర్మ, ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. సంస్కృతం గుణాఢ్యుడు, ఆయన రాసిన గ్రంథం బృహత్కథ. ఓకే, నెక్స్ట్ సంస్కృతం రాజ్యభాషగా చేసిన శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే కుంతల శాతకర్ణి. ఓకే, మరి కుంతల శాతకర్ణి తర్వాత చక్రవర్తులు మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు ఒకసారి మనం పరిశీలిస్తాం. చూడండి, మొదటి శాతకర్ణి కాలంలో ఈ కళింగకి ఈ యొక్క శాతవాహన రాజ్యానికి ఘర్షణ ఏర్పడి కళింగరాజు ఓడిపోతాడు. కళింగరాజు అయినటువంటి కారవేలుడు ఓడిపోతాడు. ఎవరికి? మొదటి శాతకర్ణి. ఈ విషయం హతిగుంప శాసనం ద్వారా తెలుస్తూ ఉంది మనకు. హతిగుంప శాసనం కూడా ఆంధ్ర శాతవాహనకు సంబంధించిన సమాచారం మనకు చేరవేస్తూ ఉంది. ఈడు దాన్ని మనసులో పెట్టుకొని ఉంటాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఆ తర్వాత అదును చూసి మళ్ళీ ఈ ప్రాంతం మీద దాడి చేసి సర్వనాశనం చేస్తాడు. బృహచ్చంగులు అనేవాడు కాలంలో, వాడు అసమర్థుడు. అంటే కుంతల శాతకర్ణి తర్వాత ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తాడు. వీళ్ళంతా తక్కువ కాలంలో, కుంతల శాతకర్ణి దాదాపు తక్కువ కాలంలో ఒక 6-7 సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ ప్రాంతానికి హాలుడు వస్తాడు. వీడు నాశనం చేసిన తర్వాత ఆ ప్రాంతానికి హాలుడు వీడు 17వ శాతకర్ణి. 17వ శాతకర్ణి ఎవరు అంటే హాలుడు. 17వ శాతకర్ణి. ఈయన కూడా చాలా తక్కువ సమయం సంవత్సరాలు పరిపాలించింది. దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించలేదు. ఈయన కవిరాజు, స్వయంగా కవి. సాహిత్య వికాసం ఎవరి కాలంలో జరిగింది అంటే హాలుడు కాలం. కవివత్సలుడు, ఈయన బిరుదులు మనం పరిశీలిస్తే కవివత్సలుడు, కవిరాజు, కవివత్సలుడు. ఓకే, ఈయన రాసిన గ్రంథం ధాదా సప్తశతి. ఆనాటి గ్రామీణ జీవన విధానాన్ని గురించి తెలియజేస్తుంది. శాతవాహన రాజ్య గ్రామీణ జీవన విధానం గురించి తెలియజేసే గ్రంథం ఏది అంటే గాథా సప్తశతి. దాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే హాలుడు. 17వ శాతకర్ణి ఎవరంటే హాలుడు. ఈయన మొట్టమొదటి ఆంధ్ర ప్రజాకవి అంటారు. సో కవిరాజు, కవివత్సలుడు అని బిరుదు కలిగిన శాతవాహన రాజు అంటే హాలుడు. ఓకే, ఈయన తర్వాత కాలంలో వీళ్ళు అంటే శాతవాహనులు ఈ ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. అంటే ఈ మహారాష్ట్ర ప్రాంతాన్ని వీళ్ళు కోల్పోవడం జరిగింది. ఎవరికి కోల్పోయారంటే ఈ హాలుడు తర్వాత వచ్చిన వాళ్ళు అసమర్థులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న శకులు ఈ ప్రాంతం మీద దండెత్తి ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత హాలుని తర్వాత మనకు సమాచారం కొంత చక్రవర్తిది లేదు. మరి ఎవరిది సమాచారం ఉందంటే గౌతమిపుత్ర శాతకర్ణి. చూడండి, ఈ గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్రుడు శాతకర్ణి, ఇతని యొక్క విజయాల గురించి తెలియజేసే శాసనం నాసిక్ శాసనం. ఇతని తల్లిగారైనటువంటి గౌతమి బాలశ్రీ. చూడండి, నాసిక్ శాసనాన్ని వేసిన వారు గౌతమి బాలశ్రీ. ఎవరు ఈమె? శాతకర్ణి యొక్క తల్లి. అందుకే గౌతమి పుత్రుడు శాతకర్ణి. ఈయన యొక్క బిరుదులు మనం పరిశీలించినట్లయితే త్రిసముద్రలోయ
పీతవహన. ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ యవన శకులు యవన పహ్లవ నిషూధనుడు అంటే చూడండి, త్రిసముద్రులో ఇవన్నీ ఆయన బిరుదులు. ఎవరి? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు. చూడండి, త్రిసముద్రలోయ పీతవాహన, ఇతని యొక్క రథ యొక్క అశ్వాలు 3 సముద్రాల నీరు త్రాగింది అని ఈయనకి అభివృద్ధి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అంటే రథ అశ్వాలు 3 సముద్రాల నీరు, ఇక్కడ హిందూ మహాసముద్రం కావచ్చు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం యొక్క నీరు తాగినాయి అనేసి త్రిసముద్రలోయ పీతవాహన అనే బిరుదు రావడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఏక బ్రాహ్మణ, ఈయన బ్రాహ్మణ మతానికి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆగమ నిలయ శకులు, శక యవన పహ్లవ నిషూధనుడు అంటే శకుల్ని నిరోధించడం జరిగింది తన రాజ్యంలో రానికుండా. యవనులు అంటే గ్రీకుల్ని, పహ్లవ అంటే ఇండో బ్యాక్ట్రియన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో మీరట్ కాబూల్ ప్రాంతం మధ్య ఉండే ప్రాంతాన్ని మనం ఇండో బ్యాక్ట్రియన్ ప్రాంతం అంటాం. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు పహ్లవ. సో వీళ్ళందరినైనా నిషూధనుడు అంటే నిరోధించిన వ్యక్తి, ఓడించిన వ్యక్తిగా ఆయనకి ఆ బిరుదు రావడం జరిగింది. ఓకే, సరే చూస్తే ఒకసారి శాతవాహన రాజులలోకెల్లా అత్యంత గొప్పవాడు, బలవంతుడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజుల్లో గొప్ప రాజు, ఆనాటి భారతీయ చక్రవర్తులలో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. వీళ్ళు కోల్పోయిన భూభాగాలని ఈయన తిరిగి మళ్ళీ ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రాజ్యాన్ని సుస్థిరపరచడం జరిగింది. మరి ఈయన ఏ ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నాడో ఒకసారి మనము పరిశీలిస్తాం. ఓకే, అస్మక నిజామాబాద్, ఔరంగాబాద్. నెక్స్ట్ అసిక. మామూలుగా వీళ్ళు శాతవాహనులు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఓకే, మరి వీళ్ళు ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ఈ ప్రాంతాలని గోదావరి కృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని అయినా పూర్తిగా అయినా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మూలక అంటే ప్రతిష్టానపురం అని చెప్పా మీకు, వాళ్ళ రాజధాని ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురం యొక్క సమీపంలో ఉండే అన్ని ప్రాంతాలను ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ప్రతిష్టానపురం సమీప ప్రాంతాలు ఈ సమీప ప్రాంతాలను ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ విదర్భ, మాల్వా, ఉజ్జయిని, అవంతి. ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతం, అవంతి అంటే ఈ ప్రాంతం, నెక్స్ట్ మాల్వా అంటే ఈ ప్రాంతం, విదర్భ అంటే మహారాష్ట్రలోని ఈ ప్రాంతం. ఈ ప్రాంతాలు మొత్తాన్ని ఏకం చేసి స్వాధీనం చేసుకుని విశాలమైన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, ఇతని తర్వాత వచ్చిన ఇతని కుమారుడు రెండో పులోమావి, ఇతననే వాసిష్ఠపుత్ర పులోమావి. చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన తర్వాత అతను కుమారుడైనటువంటి రెండో పులోమావి రాజ్యానికి రావడం జరిగింది. ఇతని అసమర్థత వలన ఈ శకులు అంటే ముఖ్యంగా ఉజ్జయిని పరిపాలించే వ్యక్తి.
ఉజ్జయిని పరిపాలించిన వ్యక్తి క్షాత్రపరాజు అయినటువంటి చంతనుడు. ఈ చంతనుడు ఈ యొక్క ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడంతో ప్రతిష్టానపురాన్ని వదిలి అమరావతి, దాన్ని కటకం అంటాం మనం, అమరావతి లేదా ధాన్య కటకం. ఈ ధాన్య కటకాన్ని రెండవ రాజధానిగా చేసుకుని పరిపాలించిన వ్యక్తి ఈ రెండవ పులమావి. అంటే రాజధానిని మార్చేశాడు. ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకానికి రాజధానిని మార్చిన శాతవాహన రాజు ఎవరు అంటే రెండవ పులమావి. కారణం ఏమి అంటే ఈ చంద్రుని యొక్క విజృంభణకి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతానికి ఆయన యొక్క అధికారం పరిమితమైంది. అందుకే కృష్ణాలోయకే అధికారం పరిమితమైంది అని చెప్పుకోవచ్చు. కృష్ణాలోయలో కేవలం అధికారం నిలుపుకోవడం జరిగింది. చూడండి, ఈ యొక్క చంద్రుడు రెండవ పులోమావికి మధ్య, అంటే చంద్రుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, ఈ ప్రాంతాన్ని పాలించడం విషయం ఎలా తెలుస్తుందంటే అంధౌ శాసనం. ఈ శాసనం ద్వారా ఈ శాసనాన్ని ఎవడు వేశారంటే చంతనుడు. ఈ చంద్రుడు అనే క్షాత్రపరాజు ఉజ్జయినికి చెందిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందువలనే ఏమో బహుశా ప్రతిష్టానపురం నుండి ఇతను రాజధానిని ధాన్య కటకానికి మార్చేసాడేమో అని ఆధారాలు మనకు లభిస్తున్నాయి. ఓకే, సో రెండవ పులోమావిని దక్షిణ పతేశ్వర అని పిలవడం జరుగుతుంది. సో ఈయన యొక్క బిరుదు, రెండవ పులోమావి యొక్క బిరుదు దక్షిణ పతేశ్వర. మరి ఎక్కడ దేంట్లో ఈయన యొక్క ప్రస్తావన ఉందనే విషయం మనం పరిశీలిస్తే నాసిక్ శాసనాన్ని ఎవరు వేశారని చెప్పాను మీకు? గౌతమి బాలస్త్రి వేసింది. మరి గౌతమి బాలస్త్రి ఎవరి తల్లి అని చెప్పాను? గౌతమిపుత్ర శాతకర్ణి. ఆమె తన కుమారుడు చనిపోయి ఆ రాజ్యానికి రెండవ పులోమావి వచ్చినప్పుడు ఈయన కాలంలో ఈ శాసనాన్ని వేయడం జరిగింది. అంటే తల్లిగారు బతికే ఉన్నారు, కానీ కొడుకు చనిపోతే తన మనవడు వచ్చాడు రాజ్యానికి. ఈయన కాలంలో ఈ నాసిక్ శాసనాన్ని వేయడం జరిగింది. ఈ నాసిక్ శాసనం ఎవరి విజయాల గురించి తెలియజేస్తుందని చెప్పాను మీకు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ నాసిక్ శాసనంలో రెండవ పులోమావి దక్షిణ పతేశ్వరగా కీర్తించబడ్డాడు. సో దక్షిణ పతేశ్వర అని బిరుదు ఎవరికి కలదు అంటే రెండవ పులోమావి. ఏ శాసనంలో ఉంది ఆ ప్రస్తావన అంటే నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయడం జరిగింది అంటే రెండవ పులోమావి కాలంలో వేయడం జరిగింది. నాసిక్ శాసనం ఎవరి యొక్క విజయాల గురించి తెలియజేస్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి తెలియజేస్తూ ఉంది. ఓకే, కృష్ణాలోయకి మాత్రమే అధికారం పరిమితమైన శాతవాహన రాజు అంటే రెండవ పులోమావి. రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకానికి మార్చిన శాతవాహన రాజు ఎవరు అంటే రెండవ పులోమావి. ఓకే, నెక్స్ట్ రెండవ పులోమావి తర్వాత అతను కుమారుడైనటువంటి శివస్త్రీ శాతకర్ణి. ఈయనని వాసిష్ఠపుత్ర శాతకర్ణి అని పిలవడం జరుగుతుంది. వాసిష్ఠపుత్ర శాతకర్ణి. ఈయన గురించి ఎలా తెలుస్తుంది మనకు? ఎలా సమాచారం ఉంది అంటే కన్హేరి శాసనం, జునాగఢ్ శాసనం. ఈ శాసనాల ద్వారా ఈయన గురించి మనకు తెలుస్తుంది. కన్హేరి శాసనం ఏం తెలియజేస్తుందంటే ఈ యొక్క శివస్త్రీ శాతకర్ణి లేదా వశిష్ఠపుత్ర శాతకర్ణి రుద్రదమనిక అనే ఒక శకరాజు కుమార్తెను ఈయన వివాహం చేసుకోవడం జరిగింది అనే విషయం కన్హేరి శాసనంలో తెలుస్తా ఉంది. అంటే రుద్రదమనికని ఇతను వివాహం చేసుకున్నాడు. ఓకే, మరి జునాగఢ్ శాసనం ఏం తెలియజేస్తుందంటే జునాగఢ్ శాసనం, దీన్ని గిర్నార్ శాసనం అని కూడా అంటాం. జునాగఢ్ శాసనాన్ని ఏమన్నా పిలుస్తాం? గిర్నార్. జునాగఢ్ అంటే ఈ ప్రాంతం, గుజరాత్, గిర్నార్. ఈ శాసనం ఏం తెలుస్తుందంటే రుద్రదమనుడు. ఈ శాసనాన్ని ఎవరు వేశారు? రుద్రదమనుడు.
ఈయన ఈ శాసనంలో తనకు సమీప బంధువైనందువలన దక్షిణాధిపతిని ఓడించి వదిలేశాను, బంధువని వదిలేశానని చెప్పాడు. యుద్ధంలో ఓడిపోయినా కానీ తన సమీప బంధువు అయినాడు కాబట్టి ఆ దక్షిణాపదపతి అయిన శాతకర్ణిని వదిలేశాను నేను అనేసి ఆయన యొక్క శాస్త్రంలో ఆయన వేయడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శివస్త్రీ శాతకర్ణి. అంటే యుద్ధంలో ఓడిపోయి వివాహం చేసి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అటు బయట వదిలేసాడంట ఆయన. సో అంతకుముందే అయితే బంధువు అయితే ఏం లేదు, కానీ ఆయన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు కాబట్టి ఆయన అలా లిఖించుకోవడం జరిగింది. ఓకే. సో రుద్రదమనుడి కుమార్తె అయినటువంటి రుద్రదమనికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు అంటే శివస్త్రీ శాతకర్ణి. కనిహరి శాసనం ఎవరి శాసనం వేసింది? ఈయనే, శివస్త్రీ శాతకర్ణే వేసింది ఆ శాసనాన్ని. ఈ శాసనం ద్వారా ఎవరి శాతవాహన రాజు గురించి మనకు తెలుస్తుందంటే శివస్త్రీ శాతకర్ణి. జునాగఢ్ శాసనంలో పేర్కొనబడిన శాతవాహన రాజు ఎవరు అంటే శివస్త్రీ శాతకర్ణి. శివస్త్రీ శాతకర్ణికి సమకాలికుడైనటువంటి శకరాజు ఎవరు అంటే రుద్రదమనుడు. రుద్రదమనుడికి సమకాలికుడైనటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే శివస్త్రీ శాతకర్ణి. ఓకే. ఈయన ద్విభాషా నాణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ద్విభాషా నాణ్యాలు అంటే ప్రాకృతం, తమిళం, ఈ రెండు భాషల్లో నాణ్యాల్ని ప్రచురించడం జరిగింది. ఎవరు? శివస్త్రీ శాతకర్ణి. సో శివస్త్రీ శాతకర్ణి తర్వాత మనకు అందుబాటులో ఉన్న శాతవాహన చక్రవర్తి టైం 10:10 అయిపోయింది అక్కడే. యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి చూడండి. తొలి శాతవాహనుల కాలంలో అంటే మొదటి 15 తొలి శాతవాహనులు అన్నాం. వాళ్ళల్లో గొప్పవాడు అంటే మొదటి శాతకర్ణి. మళ్ళీ శాతవాహనులకెల్లా గొప్పవాడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. చివరి శాతవాహనులలో అంటే చివరి శాతవాహన పాలకుల్లో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. చూడండి, కృష్ణాలోయకి మాత్రమే అధికారం పరిమితమైందని చెప్పాను మీకు. యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చిన తర్వాత ఖడ్గాన్ని చేతబట్టి సో మహారాష్ట్ర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని, ఈ ప్రాంతాల నుండి ప్రతి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని శాతవాహన రాజ్యంలో కలిపి సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. అంటే కోల్పోయిన తన భూభాగాలన్నింటినీ మళ్ళీ తిరిగి స్వాధీనం చేసి మళ్ళీ పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చివరి శాతవాహన రాజు గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అందుకే ఇన్ని చివరి పాలకుల్లో గొప్ప శాతవాహన రాజు అని అన్నాం. అంటే చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే చూడండి, సౌరాష్ట్ర అంటే ఈ ప్రాంతం, కొంకణ్ వరకు రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఈయన బిరుదు ఏమంటే ఈయన బిరుదు త్రిసముద్రాధీశ్వర. ఈయన యొక్క బిరుదు సముద్రాధిపతి. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది? మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. దక్షిణాపదపతి ఒకరు, దక్షిణాపతేశ్వర ఒకరు, త్రిసముద్రాధీశ్వర ఒకరు, త్రిసముద్రలోయ పీతవాహన ఒకరు. సో ఈ బిరుదులకి మీరు ఒకచోట రాసుకోండి, క్లారిటీ వస్తుంది, మీకే కన్ఫ్యూజన్ కావద్దండి. ఓకే. మరి ఈయన నాణ్యాలపై ఓడ బొమ్మలు వేయడం జరిగింది. ఓడ బొమ్మలు ముద్రించడం జరిగింది. దీనికి సంబంధించిన నాణ్యాలు మయన్మార్ దేశంలో ఎక్కువగా మనకు కనిపించడం జరిగింది. మయన్మార్ దేశంలో ఈయనకు సంబంధించిన నాణ్యాలన్నీ ఎక్కువగా కనిపించడం జరిగింది. మరి ఈయన ఆస్థానంలో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఈయన ఆస్థానంలో ప్రముఖమైన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు.
ఈయన శూన్యవాదం తెలియజేయడం జరిగింది. శూన్యవాదం. సో శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు. శూన్యవాదం అంటే ఏం లేదు, మాధ్యమికవాదానికి పర్యాయ పదం. మాధ్యమికవాదం అంటే ఇదివరకు క్లాసులో నేను చెప్పున్నాను మీకు. బౌద్ధం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? మాధ్యమికవాదానికి. అంటే జైనం ఏం చెప్తా ఉంది? అత్యంత కఠినమైన ఉపవాసం చెప్తా ఉంది, కఠినమైన నియమాలు. అంత కఠినం అవసరం లేదంటుంది బౌద్ధం అంటుంది. మరి వైదికం ఏం చెప్తుంది? ఆడంబరాలు చెప్తా ఉంది. మరి అంత ఆడంబరాలు ఉండాల్సిన అవసరం లేదు. అంతే ఇలాంటి ఆడంబరాలు కాకుండా, ఇలా కఠినమైన కాకుండా మధ్యలో మాధ్యమికవాదాన్ని బౌద్ధం సూచించింది. సో మాధ్యమికవాదానికి పర్యాయ పదమే శూన్యవాదం. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఓకే, నెక్స్ట్ ఈయన కొన్ని గ్రంథాలు రాయడం జరిగింది. ఆ గ్రంథాలు ఏంటో ఒకసారి చూద్దాం. సృహుల్లేఖ. సృహుల్లేఖ. సృహుల్లేఖ అంటే మిత్రునికి లేఖ అని అర్థం. సృహుల్లేఖ బహుశా ఇది యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసిన లేఖ ఏమో. ఓకే, ఆచార్య నాగార్జున మరొక వ్యక్తి చోట కూడా ఉన్నాడని చెప్పి మీకు కనిష్కుడు. ఓకేనా. సో ఆయన కాలంలో కొన్ని రోజులు, ఈయన కాలంలో కొన్ని రోజులు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్య మంజరి. ఆరోగ్య మంజరి. నెక్స్ట్ రసరత్నావళి. సో ఇందులో పాలనా అంశాలు, ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, ఇది మిత్రునికి లేఖ, ఈ 3 గ్రంథాలను ఆయన రాయడం జరిగింది. సో ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు మనం పరిశీలించినట్లయితే, ఆయన బిరుదులు, ఈయన బిరుదులు రెండవ బుద్ధుడు. నెక్స్ట్ ఇండియన్ ఐన్స్టీన్. ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్. ఓకే, సో ఈయన యొక్క బిరుదులు. ఓకే, నెక్స్ట్ మనకు చిట్ట చివరి మూడో పులోమావి. చూడండి, ఆఖరి శాతవాహన రాజు ఎవరు అంటే మూడవ పులోమావి. ఈయన 166 నుండి 174 సిఈ సాధారణ శకం. అంటే 166 నుండి 174 క్లోజ్. చిట్ట చివరి శాతవాహన రాజు. ఇతని గురించి తెలియజేసే శాసనం మెక్దోని శాసనం. ఈయన వేయించడం జరిగింది మెక్దోని శాసనం. ఇది ఎక్కడ లభించిందంటే బళ్ళారి. చూడండి, దాన్ని కటకానిలో ఈయన పరిపాలిస్తున్నప్పుడు శ్రీశాంతమాలుడు, ఇక్ష్వాక రాజు అయినటువంటి శ్రీశాంతమాలుడు ఈ మూడో పులోమాని తరిమేసి దాన్ని కటకాన్ని ఆక్రమించుకొని ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక్ష్వాక రాజ్య స్థాపన. ఓకే, సో ఆంధ్రుల తర్వాత ఇక్ష్వాక వంశం అనేది ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది. సో వీళ్ళ యొక్క పాలనా అంశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వీళ్ళ యొక్క పాలనా అంశాలన్నీ మౌర్యుల్ని పోలి ఉంటుంది. వీళ్ళ యొక్క పాలనాంశాలు మౌర్యుల్ని పోలి ఉంటుంది. పాలన రాజ్యాన్ని వీళ్ళు జనపదం, విషయం, గ్రామం. జనపదానికి రాజకుమారులు పరిపాలిస్తూ ఉంటారు, విషయాన్ని అమాత్యులు పరిపాలిస్తూ ఉంటారు, గ్రామాన్ని గ్రామిణి పరిపాలిస్తూ ఉంటారు. ఓకే, ఇక సైన్యం మనం పరిశీలించినట్లయితే సైన్యం అశ్వదళం, గజబలం, కాల్బలం, రథబలం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి మనం కటకం, అవన్నీ కామన్ కాబట్టి ఇది కటకం. ఇది శాశ్వత సైనిక విడత కేంద్రం. చూడండి, శాతవాహన కాలంలో కటకం అనగా
కటకం అనగా శాశ్వత సైనిక విడది ప్రాంతం లేదా విడది కేంద్రం. విడది కేంద్రం. స్కందవార. స్కందవార. శాతవాహనుల కాలంలో స్కందవార అంటే తాత్కాలిక సైనిక విడద కేంద్రం లేదా విడది. ఓకే, ఇది పాలనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా సమాజం మనం పరిశీలించినట్లయితే స్త్రీలకి అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. ఉదాహరణ మనం చూస్తే తల్లి పేర్లు ముందు పెట్టుకోవడం మనం గమనించవచ్చు. ఇంకా రకరకాల వృత్తుల వారు ఉండేవాళ్ళు. సమాజంలో అన్ని రకాల వర్గాల ప్రజలు ఉండేవారు. కుల వ్యవస్థ పీక్ స్టేజ్లో అయితే ఏం లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ మనం పరిశీలిస్తాం ఒకసారి. ఇది ఒకసారి బ్రీఫ్గా చూడాల్సింది. ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి, గోధుమ అలాంటి పంటలన్నీ వాళ్ళు పండించారు. నెక్స్ట్ పశుపోషణ. పశుపోషణ రకరకాల ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క సంఘంగా ఏర్పడి ఉండేవాళ్ళు. నేను ఇదివరకు చెప్పా మౌర్యుల కాలంలో వర్తక సంఘాలు ఉండేటివి అనేసి. ఇక్కడ కూడా వర్తక సంఘాలు ఉండేటివి. అంటే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క సంఘంగా ఉండేది. వాళ్ళని వర్తక సంఘాలు. ఈ వర్తక సంఘాలు ఒక్కొక్క వర్తక సంఘాన్ని ఒక్కొక్క శ్రేణి అన్నాము. శ్రేణి. ఆ శ్రేణి పెద్దనే ఏమన్నాం? శ్రేష్ఠి. సో మౌర్యుల కాలంలో కూడా మనం శ్రేణులు ఉంటాయి. ఆ శ్రేణి పెద్దనే శ్రేష్ఠి. ఆ యొక్క వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలను వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు ఎక్కువగా ఎవరితో వ్యాపారాలు చేసుకున్నారంటే రోమ్తో వీళ్ళు ఎక్కువగా వ్యాపారాలు చేయడం జరిగింది. చూస్తే మనం ప్రధాన రేవు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే ప్రధాన రేవు పట్టణాలు బరుకచ్చ. పశ్చిమ ప్రాంతంలో బరుకచ్చ. ఇది గుజరాత్. దీన్ని ప్రస్తుతం బ్రోచ్ అంటాం, బరూచ్ అంటాం. బరుకచ్చ, బరూచ్ గుజరాత్. ఇది గుజరాత్. నెక్స్ట్ సోపారా. ఇది మహారాష్ట్ర ప్రాంతం. మహారాష్ట్ర. వైజయంతి. ఇది కూడా మహారాష్ట్ర. వైజయంతి రేవుపట్నం. ఇది కూడా మహారాష్ట్ర. నెక్స్ట్ కళ్యాణి. ఇది ప్రముఖమైన వర్తక స్థావరం. శాతవాహనులు ఉంది. ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటివి ఇక్కడ దిగుమతి అయ్యేటివి. ఓకే, ఇది కళ్యాణి. ఇది ఎక్కడ? కర్ణాటక. చూడండి, ఒక 4 పశ్చిమ ప్రాంతం. ఇంకా తూర్పు ప్రాంతంలో వచ్చేసరికి మసోలియా అంటే ఏమి? తూర్పు తీరంలో ప్రధాన వర్తక రేవు పట్టణాలు అనేసి ఏంటి అంటారు? మసోలియా. ఇది మచిలీపట్నం. ఇంకోటి ఘంటసాల. ఇది కృష్ణా డిస్టిక్. ఇంకోటి కోడూరు అంటే గూడూరు దగ్గర ఉంటుంది కదా. గూడూరు ఆ ఏరియాలో బాగా తెలుస్తుంది. గూడూరు. సో ఇవి తూర్పు ప్రాంతంలోని రేవు పట్టణాలు వెళ్ళివి. ఇంకా మతం పరిశీలించినట్లయితే వీళ్ళు శాతవాహనులు వైదిక మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా ఆనాటి వ్యాపారస్తులు, శాతవాహనులు, రాణులు వీరందరూ బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. ఆనాటి ప్రముఖమైన జైన గురువు కొండ కుందనాచార్యుడు. ఈయన రాసిన గ్రంథం సమయసారం. ఓకే, వీళ్ళు ఎక్కువగా వైదికానికి ప్రాధాన్యత ఇచ్చారు. వ్యాపారస్తులు దేనికి ఇచ్చారు? బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చారు. శాతవాహనుల రాణులు ఎక్కువగా బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు దాన్ని ఆదరించడం జరిగింది. ఎక్కువగా స్తూపాలకి, ఆరామాలకి, విహారాలకి వాళ్ళు ఎక్కువగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆనాటి జైన గురువు కొండకుందాచార్యుడు. నెక్స్ట్ మనం సాహిత్యం అంటే మొత్తం వస్తాయి. ఇక్కడ గాథా సప్తశతి కావచ్చు. గాథా సప్తశతి ఆనాటి గ్రామీణ వ్యవస్థను తెలియజేస్తుంది. సో మిగతా గ్రంథాలు అనేవి వాటిని తెలుస్తాయి. మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవడం దేనికనేసి. నెక్స్ట్ వాస్తు శిల్పం అంటే వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు పరిశీలిస్తే వాళ్ళు ఎక్కువగా స్తూపాలు నిర్మించడం జరిగింది. ఎక్కువగా
సో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం అంటే అమరావతి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం అమరావతి. అది భారతదేశంలో అతిపెద్ద స్తూపం సాంచి ఏమో భారతదేశంలో మొత్తం అతిపెద్ద స్తూపం అంటే మీకు ఇదివరకు బౌద్ధంలో చెప్పా. స్తూపం అంటే బౌద్ధ భిక్షువుల యొక్క వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు, వాళ్ళ అవశేషాలు ఇవన్నీ స్తూపం నిర్మించడం జరిగింది, స్తూపంలో పెట్టి నిర్మించడం జరిగింది. ఓకేనా? సరే, చైత్యాలు బౌద్ధుల యొక్క ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, బౌద్ధ సన్యాసుల వివిధ కేంద్రాలు, అంటే వాళ్ళు విశ్రాంతి కేంద్రాలు అంటాం కదా, అలాంటివి. వీటన్నిటిని వాళ్ళు నిర్మించడం జరిగింది ఎక్కువగా మనం. సో ఆచార్య నాగార్జునుడు కూడా అమరావతి స్తూపానికి ప్రాకారం కూడా కట్టడం జరిగింది. సో జోగల్తంబి శాసనం, లీలావతి పరిణయం ఒకసారి చూడండి. ఇంకా జోగల్తంబి శాసనం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి నహపానుడు, అక్కడ శకరాజు ఉంటాడు, అతను నహపానుడు. శకులకి శాతవాహనుడికి నిరంతరం ఘర్షణపూరితమైన వాతావరణం ఉంటుంది. సో గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలికుడైనటువంటి శకరాజు ఎవరు అంటే నహపానుడు అనే శకరాజుకి సమకాలికుడైనటువంటి శాతవాహన రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు మీద యుద్ధం చేసి గెలిచి నహపానుడి యొక్క నాణ్యాల మీద తన యొక్క ముద్రికల్ని ముద్రించడం జరిగింది. సో ఈ విషయము జోగల్తంబి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ జోగల్తంబి శాసనం ద్వారా నహపానుడు ఓడిపోయాడని, గౌతమిపుత్ర శాతకర్ణి విజయం సాధించడం విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇక లీలావతి పరిణయం అంటే ఏమంటే, హాలుడు సప్త గోదావరి ప్రాంతంలో వివాహం చేసుకున్నట్టుగా దాన్ని మనం ప్రస్తుతం ద్రాక్షారామం అంటాం. అది కోస్తా జిల్లాలో ఉంది. ఈ లీలావతి పరిణయం ఏ శాతవాహన రాజు యొక్క ప్రస్తావన ఉంది అందులో అంటే హాలుడు. ఎవరు రాశారు దాన్ని? కుతూహలుడు రాశాడు. ఎవరు రాశారు ఈ లీలావతి పరిణయము? కుతూహలుడు. ఓకే, హాలుడు గురించి ఇందులో ప్రస్తావన ఉంది. సో ఇంతటితో మనకు శాతవాహనకు సంబంధించిన సమాచారం కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్ష్వాకులకు సంబంధించి టాపిక్ మనం డిస్కస్ చేస్తాం.